కర్మ సిద్ధాంతం తెలియదు, కానీ చంపబడ్డ చోటే మళ్ళీ మళ్ళీ పుట్టుకొస్తాను. నా దేహం ఈ దేశంలో కరిగిపోయి గంగా సింధు మైదానమైంది. నన్ను బాధితులని పిలవకండి, నేను కవిని, అమరుణ్ణి, ఎగిరే ధిక్కార పతాకాన్ని. మీకు చేతనైతే నా శవాన్ని ఈ దేశ ముఖ చిత్రంగా ముద్రించండి. మీకు చేతనైతే నా శవాన్ని నగరం నడిబొడ్డున ఖననం చేయండి. జీవని రమణని వినిపించి వెదురు వనాన్నై వికసిస్తా అని ఈ దేశ చరిత్రని, ఈ దేశ సంస్కృతిని, ఈ దేశ నాగరికతని అధ్యయనం చేసి ఈ దేశానికి ఒక దశ దిశ నిర్దేశం చేసిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సాక్షిగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేను బైర్ నరేష్ గారు తమ్ముడు గురుండి ప్రోగ్రామ్స్ అయ్యి చూసినప్పుడు ఎప్పుడైనా కలవగలనో కలుస్తానో అని అనుకున్నాను. కానీ ఈరోజు మన ధర్మన్న, సాగరం, బోసు, రామారావు వీరి ఆహ్వానం మేరకు ఇక్కడికి వచ్చి నన్ను కూడా ఈ కార్యక్రమంలోకి ఆహ్వానించినందుకు వీరందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వేదికను అలంకరించిన పెద్దలు అన్నగారు జ్ఞానేష్ గారు, మన మరి వెంకటేశ్వరరావు తమ్ముడు, వేదిక క్రింద ఉన్న పెద్దలందరికీ నా జైభీములు అర్పిస్తున్నాను. ఒకే ఒక మాట చెప్పి ముగిస్తాను. ఎందుకంటే మనం రోజు నాకు ఈ ఊరితో 30 ఏళ్ళ అనుబంధం ఉంది. అలాగే ధర్మన్న ఫ్యామిలీతో కూడా అందరూ నాకు కుటుంబ సభ్యులే. నా దగ్గర చదివి నా శిష్యులు అయినా కూడా అందరూ మా ఫ్యామిలీ మెంబర్సే. ఇక అందుకని నేను ఎప్పుడు తరచుగా మాట్లాడుకుంటా ఉంటాం. మనందరం వీ హ్యావ్ టు ఇంటరాక్టెడ్ విత్ ద డిఫరెంట్ ద నెంబర్ ఆఫ్ అకేషన్స్. ఒకే ఒక మాట, మనందరం ఆచరణలో భౌతికవాదులమే. ఆకలి అయిందనుకోండి ఆహారం తీసుకుంటాం. కానీ ఎవరో ఇక్కడికి చర్చికి వెళ్ళేవారు ఉన్నారో, హిందూ టెంపుల్కి వెళ్ళేవారు ఉన్నారు. చర్చికి వెళ్ళేవాళ్ళు ప్రభువా నాకు ఆకలి లేకుండా చేసే అని అడగటం నేను ఇప్పుడు వరకు నా జీవితంలో ఎవరిని చూడలేదు. ఆహారం దయచేయి ప్రభువా అంట. ఇది ఎంత అదే అనారోగ్యం వచ్చిందనుకోండి మందు వేసుకుంటాం డాక్టర్ దగ్గరికి. కానీ దేవుణ్ణి తగ్గించమని మందు వేసుకుని దేవుణ్ణి తగ్గించమని. అంటే ఆచరణలో అందరూ భౌతికవాదులే. గౌతమ్ బుద్ధుడు, అంబేద్కర్, మహాత్మా ఫూలే మాత్రమే కాదు, ఆచరణలో అందరూ భౌతికవాదులమే. కానీ మన ఆత్మస్థైర్యం చాలకో జనాన్ని మోసగించాలనే దురుద్దేశంతో మనం మత విశ్వాసాలు కలిగి ఉన్నాం. జై శ్రీరామ్ అంటాం. జబ్బు వచ్చిందనుకో రావుడా తగ్గించు అను. ఆకలి అయిందనుకో రావుడా అక్కలు లేకుండా చేసేయను. ఇదంతా మనం ద్వంద్వ నీతిని పాటిస్తున్నాం. మనుషులందరూ నరేష్ గారు లాంటి వాళ్ళు ద్వంద్వ నీతి కాకుండా ఏకనీతిని పాటిస్తున్నారు. కాబట్టి వారి మాటలు విందాం. మరి ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు. నా సమయాన్ని కూడా మన నరేష్ గారికి అందజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ జై భీముడు.